ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ సంవత్సరం మార్చి 14వ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది. ఈ పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పౌర్ణమిని కూడా జరుపుకుంటారు. ఈ రోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం కూడా పగటిపూట ఏర్పడుతుంది కాబట్టి ఈ పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కూడా కలిసి రావడం చాలా విశేషం. ఇదే రోజున హోలీ పండుగ కూడా జరుపుకుంటారు. అయితే ఈ చంద్రగ్రహణం రోజున పాటించాల్సిన నియమాలు ఏంటి, మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా లేదా అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెలలో 3వ తేదీన వచ్చే పౌర్ణమి మరియు చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మార్చి 14వ తేదీన పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి మీ ఇంటిని తుడిచి పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేయాలి. అనంతరం దేవుని ఫోటోలను లేదా విగ్రహాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. ఎందుకంటే మన హిందూ మతంలో పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లోని పూజ గదిలో దేవుని పటాలను గులాబీ పూలను పెట్టి పూజిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. పౌర్ణమి చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అలాగే ఒక చిన్న బెల్లం ముక్క వేసి పూజ గదిలో ఉంచండి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా కూడా రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఎందుకంటే ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఈ తీర్థం తీసుకునేటప్పుడు మీ మనస్సులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థం పుచ్చుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి కాబట్టి పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఉంచడం చాలా అవసరమని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ కూడా వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి. పౌర్ణమి రోజున సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 వైపులా కూడా దీపాలు వెలిగిస్తే ఆ వెలుగుల కాంతికి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగుపెడుతుంది. మన హిందూ ధర్మంలో తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంతో పోలుస్తారు. అటువంటి తులసి మొక్కను ఇంట్లో పవిత్రమైన తులసి మొక్కను ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఎవరైతే ఇంటికి తెచ్చుకొని వారికి అదృష్టం వరించి జీవితంలో కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుందట. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు కూడా సంతోషించి లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండేలా చేస్తారు. ఈ పౌర్ణమి రోజున విష్ణువును కూడా ఆరాధించడం చాలా ముఖ్యం. ఎందుకంటే విష్ణుదేవుని అనుగ్రహం ఎవరిపైన అయితే ఉంటుందో వారికి జీవితంలో ఏ కష్టాలు కూడా లేకుండా సుఖశాంతులతో ఉంటారు. ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి
ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలాగే స్నానం చేసిన తర్వాత పసుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే ఇంకా మంచిది. ఇక ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలను మీ చేతిలో పెట్టుకొని పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి అక్షింతలను మీ తలపైన వేసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆ విష్ణుదేవుడు అక్షింతల రూపంలో తన ఆశీర్వాదాలను అందజేస్తాడు. అలాగే ఈ రోజున తప్పకుండా విష్ణు సహస్రనామం పఠించాలి. ఎవరైతే ఈరోజు విష్ణు సహస్రనామం పఠిస్తారో వాళ్ళకి అఖండ రాజయోగం కలుగుతుంది. కొంతమంది ఇళ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తారు. అలాంటి వారు పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధరించకండి. పౌర్ణమి రోజున మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా అస్సలు తినకూడదు. ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పు వాడకూడదు. పౌర్ణమి రోజున ఉప్పు, నూనె అస్సలు కొనకూడదు. ఈ వస్తువులు కొంటే అష్ట కష్టాలు కూడా పడతారని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే అప్పుల పాలవుతారని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య చంద్ర గ్రహణాల యొక్క అశుభానికి సంకేతాలుగా పరిగణిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరూ ఈ గ్రహణ సమయాలలో ఇంట్లో పూజ చేసుకోరు. అందుకే గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయరు. అలాగే ఆ ఆలయాలను కూడా మూసివేస్తారు. ఈ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించరు. ఇంట్లోనూ ఎలాంటి పూజలు చేయరు. ఈసారి మొదటి చంద్రగ్రహణం మార్చి 14వ తేదీన శుక్రవారం ఉదయం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో అస్సలు కనిపించదు. భారతదేశంలో ఉన్నవారు ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. కానీ గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించకపోయినా ఇంట్లోనే ఉండడం ఎంతైనా శ్రేయస్కరం అని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు. వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.